విశాఖలో నూతన జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ వేదికగా ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. రానున్న విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. విశాఖపట్నం సిటీకి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు, అలాగే ప్రముఖ సినిమా డైరెక్టర్ అన్న మెహర్ రమేష్ గారు, అలాగే రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు చాలా కాలంగా పార్టీకి ఒక వేదిక కావాలి, ఇక్కడ నుంచి కార్యక్రమాలు పేదలకు, అలాగే పార్టీ నాయకులకు, అలాగే ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా అండగా ఉండాలి, ఒక మంచి ప్లేస్ కావాలి, ఒక వేదిక కావాలని కోరుకున్నాం. ఆ వేదిక ఈ రోజు నుంచి ప్రారంభమైంది. రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కానీ, పార్టీ విధి విధానాలు కానీ, మొత్తం పార్టీకి సంబంధించి ఏ యాక్టివిటీ అయినా, ప్రజలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడి నుంచే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దీనికి అటు మీడియా మిత్రులు కానీ, పార్టీ నాయకులు కానీ ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు, ఒక అద్భుతమైన పరిపాలన స్టార్ట్ అయింది. ఈరోజు గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని చీకొట్టారు, ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు, ఆ రోజు దీపావళి ఏ విధంగా చేసుకున్నారు, ఆ పార్టీ ఓడిన రోజు కూడా ప్రజలు అదే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం దీపావళి కంటే ఇంకా అన్ని పండుగలు కలిపి చేసుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక మంచి పరిపాలన కావాలి, ఒక అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు కావాలని చెప్పేసి ఎన్డీఏ కూటమిని ఎన్నుకోవడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ, మీకు అందరూ తెలిసిన విషయం, ఆయన ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు, ఎలాంటి పరిపాలన అందించారు. సో ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, అటు మోడీ గారి యొక్క సారథ్యంలో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, సమాన స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి, ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అభివృద్ధిలో ఉండాలని ఒక తమతో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి ప్రజల యొక్క సహకారం, ప్రతి ఒక్కరి యొక్క సహకారం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా విశాఖపట్నాన్ని అభివృద్ధిలో పదవులు నడిపించడానికి అటు ఎయిర్పోర్ట్ కానీ, పోలవరం వాటర్ కానీ, సుజల శ్రవంతి కానీ, అలాగే బీచ్ రోడ్ కానీ, ఇలాగా ఐటీ పార్కులు కానీ అన్నీ కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి మన జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు జరిగిన రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. అన్నిటికంటే కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా, ఒక ఆర్థికంగా ముంబై ఎలాగైతే దేశానికి ఆర్థిక రాజధానిగా ఉందో, అదేవిధంగా ఇవాళ విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉండబోతూ ఉంది. అటు పరిశ్రమలు కానీ, ఇటు ఐటీ కానీ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అనేది ప్రకృతి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక నగరం. కాబట్టి ఈ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలని బాధ్యత మన మీద ఉంది. ఈ నగరం అభివృద్ధి జరిగితే రాష్ట్రం అంతా కూడా పూర్తి స్థాయి అభివృద్ధి జరిగినట్టు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నగరం అన్ని వసతున్నటువంటి ఈ నగరానికి అటు పరిశ్రమలు కానీ, ప్రతి ఒక్కరు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఇటువైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం మా వంతు సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఎంతోమంది వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కానీ మొత్తం వచ్చి ఈ పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్లో పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన నా మెహర్ రమేష్ గారు గురించి మాట్లాడతారు. దువ్వాడ శ్రీనివాస్
కాదు, నువ్వే చెప్తున్నావు కదా ఆయన పరిస్థితులకు ఉందని పాపం. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారు విషయం పాపం నాకు కూడా మిత్రుడే, అది పర్సనల్ సబ్జెక్టు, మనం టచ్ అయిపోతే మంచిది. పాపం ఒకసారి ఏడుస్తాడు, ఒకసారి తిడతాడు, ఒకసారి ఆవేశపడతా ఉంటాడు. ఆయన చాలా కష్టాలు ఉన్నాయి, ఆయనకి మా సానుభూతి తెలియజేస్తుంది. అని మంచి ప్రశ్న చేసేవాడు. ఇప్పుడు ఇంతకు ముందు గెలిచారు వాళ్ళు, ఇప్పుడు ప్రజలు ఏమి నిర్ణయించారు? డిపాజిట్ లేకుండా వాళ్ళు ఓడించారు. ప్రజలు డిపాజిట్ లేకుండా ఓడించినప్పుడు నాయకులు కూడా ఓడించాలి కదా మనం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మనం చూశారు కదా మీరు కార్పొరేట్లు ఎలా ఓడిపించారు. అలాగే మనం ప్రజా వ్యతిరేకత మన మీద ఉంది కాబట్టి మనం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వేస్ట్, ఉమ్మడి అభ్యర్థి ఎవరిని నాకు వేద్దాం వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. భర్తీ అని చేయవలసిన వాళ్ళే చేస్తారు. ఎందుకంటే మేము ఓడిపోయాం కదా, ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మా ఓట్లని కూడా ఎన్డీఏకి వేయాల్సిందని వాళ్ళే డిసైడ్ అయిపోయారు. మన జీవీఎంసీలో చూసాం కదా మనం, ఖచ్చితంగా మనకే చేస్తారు, మీరేం డౌట్ లేదు. వాళ్ళు ప్రస్తుతానికి బెంగళూరు క్యాంపు, ఇండోనేషియా క్యాంపు, బంగ్లాదేశ్ క్యాంప్ పెడుతున్నట్టున్నారు. బ్యాంకాక్ కూడా ఎన్ని క్యాంపులు పెట్టిన ఇక్కడికి ఓటు మాత్రం మాకే చేస్తారు, ఇది కన్ఫామ్. ఏం ఆలోచన మీరు చూసుకోండి. కావాలంటే మనం మీకు బయటకు లోపలికి వెళ్తే ఏం చెప్పాం, ఓటింగ్ అవుతాం ఏం చెప్పి మీరు అడిగారు. మేము 10-10 గెలుస్తున్నాను అని చెప్పాం. ఇది కూడా 150 ఓట్లు మెజార్టీతో గెలుస్తాం, 150 ఓట్లు మెజార్టీతో గెలుస్తాం. ఎలక్షన్ చూస్తున్నాను, చేస్తున్నాను. 100 సంవత్సరాలు తడగలేదు, ఇప్పుడు అడిగేసేవాడు నేను. ఖచ్చితంగా 100% చేస్తున్నాం, 100% చేస్తున్నాం. వన్ టౌన్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో 50 సంవత్సరాల నుంచి చేయని ప్రతి సమస్యని ఈ 5 సంవత్సరాల్లో నేను కంప్లీట్ చేస్తాను. రాసి పెట్టుకోండి. పొల్యూషన్కి ఆల్రెడీ పోర్టు వాళ్ళతో ప్రణాళిక వాళ్ళు సిద్ధం చేశారు. ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక పోర్టు చైర్మన్ గారు చేశారు. ఆయనకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రజలు డైరెక్ట్గా సీ దగ్గరికి వెళ్ళి, సీ లోపలికి వెళ్ళే విధంగా ఒక పార్కును తయారు చేసి వెంకటేశ్వర టెంపుల్ చుట్టూ రారు. మంచి చైర్మన్ వస్తే ఎలా ఉంటుందో, ఒక మంచి వ్యక్తి పరిపాలిస్తే ఎలా ఉంటుందో అనడానికి పోర్టు చైర్మన్ గారు కూడా పోర్టు చైర్మన్ ప్రదర్శనం ఒక అద్భుతంగా ఆయన ఒక ఏవి కూడా చూపించడం జరిగింది. చాలా బాగా చేశారు. అలాగే మేజర్ ఎఫెక్ట్ ఎస్ఎల్ కెనాల్, ఆ కెనాల్ కూడా సుమారు 20 కోట్లు అవసరమైతే మ్యాక్సిమం మేము ఇస్తాం. మిగిలిన జీఎంసీ నిధులతో అది కంప్లీట్ చేయమన్నారు. అది కానీ ఎస్ఎల్ కెనాల్ కానీ కంప్లీట్ అయిపోతే పోర్టు కాలుష్యం 90% తగ్గిపోతుంది. సినిమాలా ఇప్పుడు ముందు రాజకీయ సినిమా చూసుకున్న తర్వాత ఆ సినిమా చూసుకుందాం అన్న డైరెక్టర్ గారు మాకున్న ఆ అనుబంధంతో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తుందంటే ఒక అన్న ఒక లెక్క పెట్టమంటే పెట్టారు అంతే. ఓకేనే, థ్యాంక్ యూ. మీరందరూ వచ్చారు, మీరు కూడా సహకరించాలి, బాగా సహకరించాలి. ఏదైనా సమస్యలు ఉన్నా మాకు చెప్పాలి. మీ పూర్తి సహకారం మీడియా సోదరులందరికీ కూడా ఉండాలి. ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మేము అందరిలాగా ఉన్నాం. లంచాలకి వాటికి దూరం, మీ అందరూ తెలుసు. ఎక్కడ ఏదైనా ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని ముఖ్యంగా మా మీడియా సోదరులకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వంశీ భయ్య. ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఇలా స్టార్ట్ చేసి ఇలా జరగడం అనేది వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ ముందే చెప్పాడు, భయ్య హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నాను నేను అని చెప్పాడు. నేను ఈ విషయం అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఖచ్చితంగా వంశీభయ్య అనేది వైజాగ్ సౌత్లో హైయెస్ట్ మెజార్టీ అంత బాగా వర్క్ చేస్తుంది. ఆయన చెప్పింది చేసి నిరూపించారు. ఈరోజు స్టేట్లోనే హైయెస్ట్ మెజార్టీ వంశీకృష్ణ యాదవ్. అంటే అలాగే పార్టీని, పార్టీ కార్యాలయాన్ని బట్టి ఈ లెవెల్లో తీసుకెళ్తామని కూడా ఆయన ముందే చెప్పారు. ఎలక్షన్ ముందే నాతో చెప్పడం జరిగింది. సో అది ఈ రోజున మళ్ళీ చేసి చూపించారు. వైజాగ్ని ప్రగతి పదంలో నడిపించడానికి ఈయన దగ్గర అంటే సమస్యలు చూసి వచ్చిన వంశీకృష్ణ గారికి జనసేన మన
మన నాయకుడు ఆనరబుల్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత డెఫినెట్గా దీన్ని ఆయన చెప్పినట్టు ఇండస్ట్రియల్ జోన్లోనే కాదు, పోర్ట్ జోన్లోనే కాదు, అన్ని రకాలుగా సహజ వనరులు ఉన్న మన విశాఖపట్నాన్ని సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కూడా జనసేన దగ్గరే ఉంది. సో సినిమా రంగంగా కూడా దీన్ని చాలా విస్తృతంగా అభివృద్ధి చేసే దిశగా ఉంది. సో వైజాగ్ చాలా మంచి రోజులు వచ్చాయి, 100% అది నేను చెప్పగలను. ఇక్కడ బాంబే అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, ఇది పోర్ట్స్ ఉండి సీ ఉండే సిటీస్లో జనరల్గా సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. మనకే అది లేదు, హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు వైజాగ్ సెంట్రిక్గా అది కూడా డెఫినెట్గా అభివృద్ధిలోకి తీసుకురాబోతున్నారు మన మినిస్టర్ కందుల దుర్గేష్ గారు. అలాగే డెఫినెట్గా టూరిజం సైడ్ కూడా వైజాగ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. దీని మీద చాలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీని మీద దృష్టి ఉంది. సో వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అండ్ వైజాగ్ అభివృద్ధి చాలా 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 ప్రతిపాదనలు అవుతుందని నేను 100% నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఆయన ఏ పొజిషన్లో చూడాలో దాన్ని చూసేంత వరకు కూడా ఇక్కడున్న జనసైనికులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. రానున్న రోజుల్లో పార్టీలకి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాం. ఒక మంచి పేరున్న ప్రతి నాయకుని కూడా పార్టీలో తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు నెంబర్ 1 పొజిషన్లో జనసేన ఉండడానికి మా వంతు కృషి చేస్తామని ప్రతి ఒక్కరూ తెలియజేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే అది చేయడానికి జనసైనికులందరూ సిద్ధంగా ఉన్నాం. పార్టీ బలోపేతం కోసం మనం జరిగిన మెంబర్షిప్ డ్రైవ్ చూశారు. అసలు ఎలా జరిగిందో కూడా క్రియాశీల సభ్యత్వం ఊహించుకుంటేనే అంటే పార్టీ మీద ఎంత నమ్మకం ఉందో, పవన్ కళ్యాణ్ మీద ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది. సో దానికి సహకరించిన జన సైనికులకు, నాయకులకు, ముఖ్యంగా ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం పనిచేస్తున్న ప్రతి జన సైనికుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళకి దీపావళి అనేది కనపడదు. వాళ్ళకి దీపావళి కనపడాలంటే ఇంకొక 20 సంవత్సరాలు లాగాలి. ఆ పార్టీ మీద కానీ ఆ నాయకుడి మీద కానీ నమ్మకం ప్రజల్లో లేదు, నాయకుల్లో లేదు. మీరు మొన్న జిఎంజీ ఎలక్షన్ చూశారు. వాళ్ళకి ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, ఏ విధంగా ఓడిపోయారు, మొత్తం ఓడిపోయారు. రేపు కూడా ఖచ్చితంగా మొన్నే మీకు చెప్పాం, క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత సోదిలో కూడా కనపడకుండా పోతున్నారు. అడ్రస్ కూడా కనపడి రేపు 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 డిసైడ్ అయిపోతుంది. ఖచ్చితంగా డిసైడ్ అయిన తర్వాత మీరు చెప్పారు చూసారా, దీపావళి రాబోతున్నారు. దీపావళి కాదు వచ్చేది, వాళ్ళకి అమావాస్య వస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి దీపావళి రోజు అమావాస్య చూపిస్తాం. ఖచ్చితంగా నో డౌట్. అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అంటే గెలుస్తారు. ఇప్పుడు ఇంకా ఆయన ప్రకటించారు కదా, ఆయన బదిలీ ఏముందన్నది మాకు తెలియదు కదా. ఆయన ఒకసారి ప్రకటించిన తర్వాత నేను చెప్తాను. మేడం గారు చెప్పండి, మీ వంశీ గారి లోపల ఆఫీస్లో స్పీకర్ ఇదే కావాలి.
చక్రే వాహనేదో ఇది వత్సా నారాయణాయోపరిష్టాదో సమేంద్రే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి యోహవే నారాయణ శ్రేష్ఠాక్షరం పదం ఏతద్వై నారాయణ శ్రేష్ఠాక్షరం పదం యోహవై సకలమణమార్గం దివ్యాశ్రీ చంద్రం సమర్పయామి ఆయనే దేవరాయనే తోట్టారం తస్మనే రాజముదే గానే సముద్రశ గురామే నానావిధ పరమపాచ్యుత పూజామే ఓం అదపురయోహవై నారాయణ కామ యదా ప్రజాసు జయతే నారాయణ ప్రాణ అజదే సర్వేంద్రియాణి చ అంబాయ జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణే నారాయణ బ్రహ్మ